హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంప్స్ అంటే గవదల గురించి, అలాగే ఈ గవదలు అసలు ఎందుకు వస్తాయి, ఏ ఏజ్ వారికి, ఏ సీజన్లో, అలాగే దీని సిమ్టమ్స్ ఏంటి, హెల్త్ టిప్స్, దీనికి ట్రీట్మెంట్స్, అలాగే గుడ్ ఫుడ్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూద్దాం. మంప్స్ అంటే గవదలు అంటే లాలాజల గ్రంథుల రూపంలో వాపులో కూడిన వైరస్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా లాలాజల గ్రంథులు అంటే సెలైవా గ్లాండ్స్కు ముఖ్యంగా పారోటిడిన్ గ్రంథులు ప్రభావితం చూపిస్తాయి. ఇది చెవుల కింద, ముఖం ఉబ్బిపోతుంది, ఇంకా నొప్పి, జ్వరం వస్తాయి. ఇప్పుడు ఈ గవదలకి కాజెస్ చూద్దాం. మంప్స్ వైరస్ వలన ఈ గవదలు అనేవి వస్తాయి. ఇవి దగ్గు, తుమ్ములు, అలాగే మాటల ద్వారా లేదా ఒకే పాత్రలో తినటం ద్వారా సులభంగా ఇది వ్యాపిస్తుంది. దీనికి మెయిన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చెవుల దగ్గర లేదా చెంపల్లో వాపు అనేది ఉంటుంది. ఇంకా ఫుడ్ నమిలేటప్పుడు, ఇంకా మాట్లాడేటప్పుడు పెయిన్ అనేది వస్తుంది. ఇంకా జ్వరం, అలసట, తలనొప్పి, ఆకలి తగ్గిపోవడం వంటివి వస్తాయి. ఇప్పుడు ఈ గవదలకి ప్రివెన్షన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్. ఎంఎంఆర్ అంటే మీజిల్స్, మంప్స్, అలాగే రూబెల్లా లాంటి డిసీజెస్ రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవడం ఈ వ్యాధి నుండి రక్షిస్తుంది. ఈ గవదలు ఎక్కువగా వచ్చే సీజన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ది వింటర్ సీజన్లో డిసెంబర్ టు ఫిబ్రవరి వరకు. ఈ సమయంలో వెదర్ కూల్గా ఉండటం వల్ల వైరస్లు ఎక్కువ కాలం గాలిలో జీవిస్తాయి. ఇంకా పిల్లలు ఎక్కువగా ఇంట్లో లేదా స్కూల్స్లో దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఎర్లీ సమ్మర్ అండ్ స్ప్రింగింగ్ సీజన్ అంటే మార్చి టు మే వరకు, చలికాలం తర్వాత కూడా కొన్ని వైరస్లు కొనసాగుతాయి. వాతావరణ మార్పుల వల్ల ఇమ్యూనిటీ తగ్గి ఈ గవదలు రావడానికి అవకాశం ఉంది. ఈ గవదలు స్కూల్స్లో చిల్డ్రన్స్ అంటే 2 నుంచి 12 సంవత్సరాల వాళ్ళకి, అంటే ఎక్కువగా కలిసి ఉండే ప్రాంతాల్లో, అంటే హాస్టల్స్, స్కూల్స్, ఎక్స్ట్రా ఇలా వ్యాక్సిన్స్ తీసుకొని పిల్లలు, లేదా ఇంకా పెద్దవారికి కూడా, అంటే పెద్దవారు గతంలో ఈ వ్యాక్సిన్స్ అంటే ఈ మంప్స్కి వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే కనుక పెద్దవారికి కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గవదల సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సాధారణంగా ఇన్ఫెక్షన్స్కి 2-3 వారాల తర్వాత సిమ్టమ్స్ అనేది బయటకు వస్తాయి. అంటే ఈ గవదలు స్టార్ట్ అయిన తర్వాత 2-3 వీక్స్ తర్వాత ఈ సిమ్టమ్స్ అనేది బయటకు వస్తాయి. అలాగే ముఖ్యంగా చెవుల దగ్గర, అలాగే గడ్డలు లేదా ఉబ్బరం, అంటే చీక్ అండ్ నెక్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ఇంకా నోరు తెరిచినప్పుడు, ఫుడ్ నమిలినప్పుడు పెయిన్ ఉంటుంది. ఇంకా ఫీవర్, హెడేక్, ఫ్యాటిగ్యూ అంటే అలసట, అలాగే ఆకలి లేకపోవటం, అలాగే గొంతు నొప్పి లేదా గొంతు పొడిగా ఉండడం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ గవదలు తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. ఫస్ట్ది ఆర్చిటిస్, అండగ్రంథుల వాపు. ఇది ఎక్కువగా అబ్బాయిల్లో వస్తుంది. ఇంకా ఓఫోరిటిస్, అండాశయ వాపు. ఇది ఎక్కువగా అమ్మాయిల్లో వస్తుంది. ఇంకా మెనెంజిటిస్ అంటే మెదడు చుట్టూ పొరల ఇన్ఫెక్షన్. అలాగే హియరింగ్ లాస్ అంటే వినికిడి సమస్య. ఇంకా ప్యాంక్రటిస్ అంటే అగ్న్యాశయ వాపు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ చిల్డ్రన్స్కి ఫస్ట్ డోస్ 12 నుంచి 15 నెలల వయసులో, అలాగే సెకండ్ డోస్ 4 నుంచి 6 సంవత్సరాలలో వేయించాలి. అలాగే ఈ గవదల సమయంలో ప్రివెన్షన్స్ అండ్ కేర్స్ ఏంటో చూద్దాం. రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నీటితో ముక్కులో లేదా చెంపలపై క్లాత్ని అడ్డు పెట్టడం వలన నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే ద్రవాలు ఎక్కువగా తాగాలి, అంటే లిక్విడ్స్ ఎక్కువగా. ఇంకా పుల్లనివి, గట్టిగా నమలాల్సిన ఫుడ్స్ని కొంచెం దూరంగా ఉంచాలి. అలాగే ఇతరులకు, అంటే డిస్టెన్స్గా ఉండకుండా దూరంగా ఉండాలి. ఇంకా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఈ గవదలు ఉన్న వారికి దూరంగా ఉండడం అనేది మంచిది. ఇప్పుడు ఈ గవదలకు గుడ్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. సూప్స్, జ్యూసెస్, అలాగే వేడిపాలు మంచిది. ఇంకా సాఫ్ట్ ఫుడ్స్ తినడం మంచిది. అలాగే విటమిన్ సి రిచ్ ఫుడ్స్, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా తినాలి. ఇప్పుడు అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ ఏంటి చూద్దాం. పుల్లనివి అంటే లెమన్, ఆరెంజెస్, ఇంకా
కూల్ ఫుడ్స్, కూల్ ఐటమ్స్, అలాగే గట్టిగా నమలాల్సిన ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇంకా తీవ్రమైన అంటే ఎక్కువగా హెవీ ఫీవర్ ఉన్న, అలాగే హెడేక్ లేదా వామిటింగ్ ఫీలింగు, అలాగే మెనింజైటిస్ అంటే మెదడు వాపు సిమ్టమ్స్ ఇవేమన్నా సరే ఉన్నా, ఈ విధంగా ఉన్నట్టు అనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.